నమస్తే. బండి భగీరథ్ బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అటు బండి భగీరథ్ తరపు న్యాయవాది, అటు పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదోపవాదాలు చేస్తూ ఉన్నారు కోర్టులో. బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు, మామూలు ప్రయత్నాలు కాదు. దాదాపు మే 16, 17 ఆ ప్రాంతంలో అరెస్ట్ అయ్యిండు. మే 18న ఈ బాలిక ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లి, బాలిక కూడా వచ్చింది అంటున్నారు అప్పుడు. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్‌కు అప్పుడు కేసు నమోదైంది. మే 16, 17 ఆ ప్రాంతంలో అరెస్ట్ అయ్యిండు. మొన్న ఈ మధ్య కాలంలో ఈయనేమో బీటెక్ చదువుతున్నట్టున్నాడు. థర్డ్ ఇయరా మరి ఫోర్త్ ఇయరో ఏదో ఎగ్జామ్స్ ఉంటే ఈ మధ్యలో తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. పోక్సో కేసుకు సంబంధించి కోర్టు. ఆ బెయిల్ అయిపోయిన తర్వాత ఆ డేస్ అయిపోయిన తర్వాత వచ్చిండు. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ కోసం జరుగుతున్నాయి వాదోపవాదాలు. మామూలుగా తీవ్రంగా జరుగుతున్నాయి. అటు నిరంజన్ రెడ్డి ఈయన తరపున, తర్వాత అక్కడనేమో ప్రాసిక్యూషన్ పబ్లిక్ పల్లె నాగేశ్వరరావు ఆయన పేరు ఏదో ఉంది. ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ కోర్టు ఏం చేసిందంటే జూలై 9కి వాయిదేసింది. ఇప్పుడు ఈ పిటిషనర్ తరపున అంటే అమ్మాయి తరపున వాదించే లాయర్ ఉంటాడు కదా, న్యాయవాది. ఆయన ఏందంటే బెయిల్ ఒకవేళ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తి, రాజకీయ నాయకుడు వాళ్ళ తండ్రి, డబ్బున్నోడు, సాక్ష్యాలన్నీ మాయమవుతాయి. ఇప్పుడిప్పుడే విచారణ కొనసాగుతుంది. పోలీసులు ఛార్జ్షీట్ రెడీ చేస్తూ ఉన్నారు. ఛార్జ్షీట్ రెడీ చేసే క్రమంలో బెయిల్ ఇస్తే చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతుంది కేసు. ఇక మొత్తం నీరు గారిపోతుంది అనేది ప్రాసిక్యూషన్ చెప్తా ఉన్నాడు ఆయన. ఆ విషయానికి సంబంధించి ఒకసారి చదువుదాం వార్త కూడా. భగీరథ్కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు, హైకోర్టుకు నివేదించిన ప్రాసిక్యూషన్. ఈ నెల 9కి తీర్పు వాయిదా. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్పై నమోదైన ఫోక్సో కేసులో బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారంటూ ప్రాసిక్యూషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్వెస్టిగేషన్ పూర్తవుతున్న ఈ స్టేజ్లో బెయిల్ ఇవ్వొద్దని కోరింది. అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇంకా పూర్తి కాలేదు. జరుగుతుంది విచారణ, ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు ఇంకా పోలీసులు కూడా. ప్రాసిక్యూషన్ ఏం చెప్తా ఉన్నాడంటే విచారణ జరుగుతుంది కదా, ఇప్పుడు బెయిల్ ఇస్తే మొత్తం సాక్షులను బెదిరించే అవకాశం ఉంటుంది కదా, ఇవ్వద్దు అనేది ఆయన వాదన. ఛార్జ్షీట్ అంటే విచారణ మొత్తం అయిపోయిన తర్వాత తయారు చేసి ఒక బుక్ లాంటిది. అంటే అసలు ఏమేం చేసిండేం కదా అది కోర్టుకు సమర్పించాలి. అదే ఛార్జ్షీట్ అంటారు. ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తవుతున్న ఈ స్టేజ్లో బెయిల్ ఇవ్వొద్దని కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు జస్టిస్ కె సుజన తీర్పును ఈ నెల 9కి వాయిదా వేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ మే 8న ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, సిట్ ఆధ్వర్యంలో 18 మంది సాక్షుల స్టేట్మెంట్స్ రికార్డ్ చేశామన్నారు. ఈ 18 మందిని బెదిరించే అవకాశం ఉంటుంది అనేది ఆయన చెప్పే వాదన. త్వరలోనే ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నందున బెయిల్ ఇవ్వరాదన్నారు. నిందితుడి తండ్రి హోదా, పలుకుబడి నేపథ్యంలో వారు మాట మార్చితే కేసు వీగిపోతుందన్నారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈయన బాగా ఫేమస్ అయిన టి నిరంజన్ రెడ్డి భగీరథ స్టూడెంట్ అని 45 రోజులకు పైగా జైల్లో ఉన్నాడన్నారు. 5 నెలల తర్వాత ఇలాంటి సరైన రీజన్ లేకుండానే ఈ కంప్లైంట్ చేశారని, బెయిల్ ఇస్తే అన్ని కండిషన్స్కు కట్టుబడి ఉంటాడని కోరారు. అంటే బెయిల్ కోసం కొట్లాడడం తప్పులేదు, అది హక్కు, చట్టంలో ఉన్నటువంటి అదొక హక్కు, 100% కొట్లాడవచ్చు. బెయిల్ కావాలనేది అది ఇవ్వాలన్నా ఇవ్వొద్దా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది. ఆపోజిట్ ప్రాసిక్యూషన్ ఎవరైతే ఉంటారో ఆయన వాదించే దాన్ని బట్టి ఉంటుంది. కోర్టు అదే కదా, ఇప్పుడు జస్టిస్ వాళ్ళు జడ్జిమెంట్ చేసేది అవతల వాళ్ళ ఆపోజిట్ని బట్టి, వీళ్ళ వాదనలు వీళ్ళవి, వాళ్ళ వాదనలు వాళ్ళవి. ఇరు వాదనలు విని బెయిల్ ఇవ్వాలన్నా లేదనేది కోర్టు చెప్పాలి. కోర్టు ఆన్లైన్ ప్రసారం నిలిపేత. కోర్టులో బెయిల్ పిటిషన్పై విచారణను ఆన్లైన్ ప్రసారం చేయడంపై పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టు రూల్స్ ప్రకారం ఫోక్సోతో పాటు రేప్ తదితర కేసుల్లో ఆన్లైన్ ప్రొసీడింగ్స్ నిర్వహించరాదన్నారు. ఆన్లైన్ టెలికాస్ట్ వల్ల పిటిషనర్కు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పడంతో న్యాయమూర్తి అనుమతిస్తూ కోర్టు ప్రొసీడింగ్స్కు ఆన్లైన్ ప్రసారాన్ని స్టాప్ చేశారంట. ఇది ఈ భగీరథకు సంబంధించి. ఈ బెయిల్ కోసం అయితే విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఒక మాట మనం మాట్లాడుకోవాలి, ఈ అంశం గురించి కొంత చర్చించుకోవాలి. ఈ పోక్సో కేసు చాలా డేంజర్. కొందరు తెలిసి చేస్తున్నారు అత్యాచారం, కొందరు ఫ్రెండ్స్గా ఉండి అట్లా జరుగుతున్నాయి. వాళ్ళంతా బాగానే ఉంటారు, తర్వాత విభేదాలు స్టార్ట్ అయినాక పోయి కేసులు పెట్టుకుంటారు. ఇటు రకరకాలుగా ఉన్నారు. ఒకటే డైరెక్ట్ పోయి అత్యాచారాలు చేస్తున్న కేసులు ఏం లేవు. కానీ ప్రభుత్వం చాలా డేంజర్. 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు కూడా శిక్షలు పడతాయి. ఈ మధ్యకాలంలో భగీరథ్ కూడా
అరెస్ట్ అయిన తర్వాత నా అంచనా ప్రకారం 6 మందికేమో తెలంగాణ రాష్ట్రంలో 6 నుంచి 7 మందికి 20 ఏళ్ల జైలు శిక్ష పడ్డది. ప్రభుత్వం కూడా హోర్డింగ్లు పెట్టాలండి. అవగాహన కల్పియాలి. స్కూళ్ళల్లో హోర్డింగ్లు పెట్టాలి. అవగాహన కల్పించాలి. ఆ కార్యక్రమాలు చేపియాలి. ప్రభుత్వం బాధ్యత అది. ఆ ఏజ్‌లో తెలవక చేస్తారని నేను అంటలేనులే గానీ, ఏదో ఏం జరుగుతుందో జరుగుతది. కొందరు తెలిసి చేస్తారు. కానీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ విశాఖకు చెందిన ఆయన పేరు అదే ఫన్ బకెట్ అని ఉన్నాడా? 20 ఏళ్ల జైలు శిక్ష పడ్డది. 20 ఏళ్ల జైలు శిక్ష పడ్డది ఆయనకు. ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు. మొన్న ఒక సోషల్ మీడియాలో వైరల్ అయితుంది. ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా తల్లి చనిపోతే మీనబడి ఏడిసి ఆ బాధ చెప్పుకోరాదు. మామూలు బాధ కాదు. ఆయన చేసిందేం కరెక్ట్ అంటే తప్పే. డాన్స్ నేర్పిస్తా అని ఆ చిన్న పాపకు గర్భవతిని చేసిండు. వాళ్ళ తల్లి పోయి కేసు పెడితే మొత్తం అది నిరూపణ అయింది. దోషిగా తేలిండు. 20 ఏళ్ల జైలు శిక్ష పడ్డది. నేనేమంటున్నానంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చర్యలు ఉపక్రమించాలి. హోర్డింగ్లు పెట్టాలి. ప్రచారం కల్పించాలి. ముఖ్యంగా స్కూలల్లో, కాలేజీలల్లో, ఇంకా బహిరంగ ప్రదేశాలలో కూడా ప్రచారం చేయాలి. అవగాహన కల్పియాలి అంటున్నా. లేకపోతే చాలామంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇంకా దరిద్రం ఏందంటే ముసలోళ్ళు కూడా ఇట్లే తయారయ్యారు. వాడు ముసలితనానికి కుసుమగూడాలు అన్నట్లు వాడు ముసలోడే కానీ పిల్లలపై అత్యాచారాలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఏం చేస్తాం అంటున్నారు. ప్రభుత్వం ముందడుగు వేయాలి ఈ అంశంలో. కానీ భగీరథకు సంబంధించి 9 తారీఖు పడ్డది వాయిదా. మరి అటు వాదనలు ఇటు వాదనలు మరి ఆ రోజు ఏమింటుందో కోర్టు ఏం చెప్తుందో చూడాలి. కానీ బెయిల్ ఇస్తే మాత్రం తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. సాక్ష్యాలు చెప్పేటోళ్ళు భయపడు, లేకపోతే డబ్బులకో, లేకపోతే బెదిరియో ఉంటాయి. మామూలోళ్ళే మారిపోతారు. వీళ్ళు డబ్బున్నోళ్ళు, పలుకుబడి ఉన్నోళ్ళు, రాజకీయంగా ఉన్నోళ్ళు, అన్ని రకాలుగా ఉన్నోళ్ళే. ఏం జరుగుతుందో చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.